నేను ఆ పార్టీని నేను రక్తం పంచుకొని పుట్టలేదు, కానీ ఆయనకు అనుబంధంగా ఒక తమ్ముడుగా పెరిగినాను. పదవి రాదు అనగానే వెంటనే ఆయన మీద దుమ్మెత్తిపోసి బయటికి పోలేదు, అక్కడికి అక్కలేదు కదా. అంటే నేను నా ఉదాహరణ ఎందుకు తీసుకుంటానంటే, కూతురు కదా, మొదటిసారి ఎంపీ ఇచ్చి రెండోసారి తనే ఓడిపోతే మళ్ళీ ఎమ్మెల్సీ ఇస్తే మళ్ళీ ఎమ్మెల్సీ రెన్యువల్ చేస్తే నాకు ఏం చేయలేదు ఈ పార్టీ అని చెప్పేసి నన్ను అండగా నిలబడలేదని మీలాంటి వాళ్ళు ప్రశ్నిస్తే మేము ఇవాళ సమాధానం చెప్పుకునేటువంటి పరిస్థితి ఒక కూతురుగా ఒక తండ్రికి తెచ్చే అపకీర్తి ఎట్లా ఎంతవరకు సరి అవుతుంది అంటున్నా నేను. కేసీఆర్ గారి కూతురు ఆ ట్యాగ్ లైన్ పేరుకు మాత్రమే, కానీ కేసీఆర్ గారి కూతురు అయినటువంటి కవితను ప్రతిసారి పార్టీలో ఉన్నటువంటి లీడర్లు అందరూ కూడా తొక్కే పరిస్థితి, అసలు పట్టించుకోని పరిస్థితి, అసలు లెక్క చేయని పరిస్థితి, ఆమె మాటకు కూడా విలువ లేకుండా చూసిండ్రు పార్టీలో అని అన్నది తను చెప్పింది చాలా సందర్భాలు. క్రాంతి ఇప్పుడు కవిత చెప్తున్న ఒక మొదటి మాటకి చివరి మాటకి మనం కరెక్ట్గా దగ్గర పోయి డాట్స్ని అది చేస్తే చాలా కాంట్రడిక్షన్ అవపడుతుంది. నేను 2001 నుండి ఉన్నాను కాబట్టి నాకు చాలా కాంట్రడిక్షన్స్ కనిపిస్తాయి. ఆమెనే అంటున్నటువంటి మాట, కౌన్సిలర్ని, మళ్ళీ ఎక్కడో కాదు, పొలిటికల్ స్టేట్మెంట్ కాదు. నేను బతుకమ్మ ఎత్తుకున్నప్పటి నుంచి నన్ను పార్టీ నిరాధారంగా అంటే నన్ను ఆదరించలేదు అని. బతుకమ్మ ఎత్తుకున్న నాడు నేను ఆ పార్టీతోట లేదని మళ్ళీ అందులోనే అంటది. ఆ 14 నిమిషాల ఉపన్యాసంలోనే ఫస్ట్ ఏమో బతుకమ్మ ఎత్తుకున్న నాడు ఆ పార్టీ నన్ను ఆదరించలేదు అన్నది. అదే ఉపన్యాసంలో నన్ను ఈ రెండో స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే ఒక స్టేట్మెంట్కు పొంతన లేకుండా ఇప్పుడు ఆమెనే అంటున్నది 2014 తర్వాతనే ఈ పార్టీలో ఉన్నాను. 2014 తర్వాత ఎంపీగానే మొదటిసారి ఇచ్చినాం, ఇంకా నిరాధారణ ఎక్కడిది, ఆమెకు మేము అండగా నిలబడింది ఎప్పటిది ఒకటి. 2019 వరకు ఎంపీగానే కొనసాగింది కదా. అనేక మంది మంత్రులు కూడా తన అంటే దేనికోసం అండి ఇదంతా, దేనికోసం కవితకు ఏం కావాలి అసలు, ఏమనుకుంటారు, మీరేమనుకుంటారు? నేను ముందే చెప్పినట్టుగా అసలు ఆమెకున్నటువంటి లక్ష్యం చాలా పెద్ద లక్ష్యమే ఉంది. ఆమెనే ఒప్పుకున్నది కూడా, నేను ముఖ్యమంత్రిని కావాలనుకుంటున్నా అన్నది. ఆ ముఖ్యమంత్రిని కావాలనుకుంటున్నా అనేటువంటి ఆలోచనలో ఆ లక్ష్యం పెట్టుకొని ఆమె ఏ దారి తొక్కుతుందో అర్థం కాకుండా కన్ఫ్యూజ్ ఉంది, గందరగోళమైనటువంటి పరిస్థితిలో ఉంది. నేనేం చెప్తాను మీ ద్వారా ఇప్పుడు మీరు, ఎందుకంటే చాలా నిజానికి ఈ మధ్యకాలంలో నేను ఎక్కడ కూడా ఇంత తీవ్రమైనటువంటి విషయాల్ని చర్చకు రాలేదు, మీరు అడుగుతున్నారు. నేను ఒక బ్రదర్గా ఆమెకు, ఒక అన్నలాగా నేను ఆమెకు ఇచ్చే సూచన లేదు, ఒకవేళ ఆమె ఒకే రకంగా ఉంటే ఆమెకు ఇచ్చే సలహాదారులకు కూడా సూచన, తండ్రిని రోజు బాధ పెట్టుకుంటూ, తోబుట్టైనటువంటి రక్తం పంచుకొని పుట్టినటువంటి అన్నని రోజు బాధ పెట్టుకుంటూ, కుటుంబాన్ని రోజు బాధ పెడుతూ, ఇంకా ఆమె తిట్టింది ఒకే ఒకరి తన తల్లిగారిని, అమ్మ శోభమ్మని, ఆమెను మాత్రమే అనలేదు, ఇక అందరిని అనేసింది. మొన్న అసెంబ్లీలో చూసినాం మనం. నేనేమంటున్నానంటే ఆమె పొలిటికల్ లక్ష్యం నెరవేరాలంటే పద్ధతి ఇది కాదు. నేను ఆమె కంటే సీనియర్ని, వయసులో సీనియర్ని, అనుభవంలో సీనియర్ని, పార్టీలో సీనియర్ని, రాజకీయంగా కూడా సీనియర్ని. నేనేం సలహా చెప్పదలుచుకున్నానంటే, నువ్వు అనుకున్న లక్ష్యం వైపు పోవాలి అంటే కేసీఆర్ గారిని తిడితే నువ్వు అనుకున్న లక్ష్యం వైపు పోవు. ఎందుకంటే మిగతా సమాజం చూస్తుంది ఏంటంటే, నేను హెచ్చరించను, నా సోదరిగా సూచన చేస్తాను. నేను నేను ఇప్పుడు ఆమె ఒక పొలిటికల్ పార్టీగా నా పార్టీని హెచ్చరిస్తే నేను డెఫినెట్గా హెచ్చరించే పరిస్థితి వస్తుంది. కానీ పార్టీ లీడర్లు కాదు, మా పార్టీ లీడర్లు వ్యక్తిగతంగా అనడం లేదు, నా పార్టీని మాట్లాడడం వేరు. నేను ఒక మాట ఏం చెప్పదలుచుకున్నానంటే, హెచ్చరికలు ఇవన్నీ పదాలు ఎట్లున్నా మేము పెరిగిన నేపథ్యము, పెరిగినటువంటి పరిస్థితులను చూస్తే ఒక చెల్లెలాగా చూసి ఆమెకు ఇచ్చే సూచన ఏంటంటే, నీ లక్ష్యం మేము తప్పుపట్టం, ఎవరిని తప్పట్టం, తెలంగాణ సమాజం తప్పడదు, భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా తప్పుపట్టరు. పోయే దారి కరెక్ట్ లేదంట. నువ్వు ఎత్తుకుంటున్నది ముళ్ళదారి ఎత్తుకుంటున్నావు. ఇంకోటి, ముళ్ళదారి ఎత్తుకున్నా పర్లేదు, ముళ్ళు తీసుకుంటా పోతే పర్వాలేదు, చీకట్లో రాయి శ్రేస్తున్నావు, ఆ రాయి మీ నాన్నకు తగులుతున్నది, చివరికి మీ అమ్మకు కూడా తగులుతుంది. నీకు ఇష్టమైన అమ్మా నాన్నలు ఇష్టంగా పెంచుకున్నారు నిన్ను. అసలు ఈ ప్రపంచంలో కేసీఆర్ గారిని ఎప్పుడు మేము, ఎందుకంటే ఆయనతోటే ఉన్నాం కదా, కేసీఆర్ గారిని ఏదన్నా గట్టిగా మాట్లాడగలుగుతుంది అని అంటే ఒక కవిత మాత్రమే అని మేము ఇంటర్నల్గా మాట్లాడుకునేవాళ్ళం. అంతెందుకు ఆమెనే తన ఉపన్యాసంలో ఒక మాట చెప్పింది, నేను ఏదైనా మాట్లాడే చనువు ఉండే మా నాన్న దగ్గర. నేనే ప్రత్యక్షంగా 3-4 సార్లు చూసినాను క్రాంతి. ఇట్లనే రూమ్ ఉంటే కేసీఆర్ గారు రూమ్లో సహజంగా ఎక్కువ ఆయన డిస్కషన్స్ ఎక్కువ పెడతారు, ఏది చేసినా అవర్స్ టుగెదర్ ఉంటుంది. ఒక కెమెరా మీద డిస్కషన్ పెట్టాలి అంటే ఒక 2 రోజులు ఉంటుంది. ఆయన మొత్తం కెమెరాని మొత్తం పోస్ట్ మార్టం చేసి అక్కడ పక్కకు పెట్టేస్తారు ఆయన. ఇక మళ్ళీ కెమెరా మీద చర్చ ఉండదు ఇక మళ్ళీ. సో అట్లుంటుంది ఆయన చర్చలు అనేటువంటి. సో ఆ రూమ్ ఒకటి ఉంటుంది, ఆ రూమ్లోనే చర్చలు సహజంగా ఉంటాయి. అయితే ఆ రూమ్లో నేను 3-4 సందర్భాల్లో చూసినాను ఆమెని. కేసీఆర్ గారు జస్ట్ ఇట్లా వాష్రూమ్కి పోయేచేలోపు మాకు చెప్తుండే,
అన్న నేను నాన్నతో మాట్లాడింది మీరు అందరు బయటికి వెళ్ళండి అని చెప్తుండే ఓపెన్గా. మా అందరికి. అంటే మంచి మర్యాద, చాలా రెస్పెక్ట్ చేస్తుంది ఓకే కవిత, చాలా మర్యాదపూర్వకంగా ఉంటుంది వాస్తవానికి. ఓకే. అయితే అంటే సారు వచ్చేలోపే మేము అందరం వెళ్ళిపోతే వేరే విధంగా ఉంటుందని సారు వచ్చి కూర్చున్న తర్వాత చిన్నగా ఒక్కొక్కరం ఫోన్ పట్టుకొని మరోటి పట్టుకొని బయటికి వెళ్ళేవాళ్ళం. ఆమె డైరెక్ట్గా డోరు అది పెట్టేసి లాక్ పెట్టి కేసీఆర్ గారితో మాట్లాడుతుండే. అంత చనువు కేసీఆర్ గారు. కేసీఆర్ గారికి కూడా ఆడబిడ్డ కాబట్టి చాలా ఇష్టం, చాలా ఇష్టం అంటే చాలా ఇష్టం. నిజంగా చెప్పాలంటే ఇది కుటుంబాన్ని వ్యవహారము, కొద్ది పర్సనల్ వ్యవహారం అయినా ఒక అడుగు ముందుకేసి చెప్తున్నాను. శోభమ్మకేమో కొడుకు చాలా ఇష్టం, కేసీఆర్ గారికేమో కూతురు చాలా ఇష్టం. సో ఆ అనుబంధాన్ని వాళ్ళ కుటుంబంలో చూసిన 3-4 సందర్భాలు చూసిన క్రాంతి నేను. మేము బయటికి వెళ్ళటం, ఆమె కొన్ని సందర్భాల్లో అయితే ఆమె కోపానికి వచ్చి కూడా డోర్ పెట్టి మాట్లాడినటువంటి సందర్భాలు చూసినాం. సో ఆమెకున్న చనువు, నేనంటాను కేసీఆర్ గారి వయసు ఇప్పుడు 74 సంవత్సరాలు. ఈ దేశ ప్రధానిని కలవద్దని కూడా కలవలేనా? దేశ ప్రధాని నుంచి కూడా ఫోన్ వస్తే కూడా పెట్టలే. అనేక సందర్భాలు ఒకరిద్దరు అలా ఇంటర్వ్యూలో చెప్తుంటే నేను చూసినాను, నిజం కూడా అది. దేశ ప్రధాని నుంచి ఆయనకి ఇష్టమైన ముచ్చట జరగట్లేదు, ఆయనకు బాధ కలుగుతుంది, తెలంగాణ రావట్లేదు అనుకుంటే ఆయన ఫోన్ కూడా ఎత్తాడు.